మీరు ఎక్కువ సమయం ఇస్తే నన్ను గురించి కూడా పరిచయం చేస్తారు. అందుకని నేను దయచేసి ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు కూర్చోండి. మీరు చాలామందికి కుర్చీ పిచ్చి లేదు నాకు తెలుసు, కానీ కుర్చీకి మీరు అవసరం. సో ఖాళీ ఉన్న దగ్గర అందరూ దయచేసి కూర్చోండి. ప్లీజ్ టేక్ వాట్ ఎవర్ సీట్ ఈజ్ అవైలబుల్. అండ్ ఒకసారి సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ మోడ్లో పెట్టండి. మనకి నేను మాట్లాడిన తర్వాత మనకు ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. శ్రీమతి కుమారి భావనారెడ్డి అని రాధారెడ్డి రాజారెడ్డి పద్మభూషణ్ మనకందరికి గర్వకారకులు, తెలుగు వాళ్ళు. కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది, తర్వాత చక్కని భోజనం ఉంటుంది మనకి. సో ఇవాళ మనకి మాట తీపి, ఆట తీపి, నోటి తీపి, ఆ తర్వాత మనసంతా తీపి, అందరం హ్యాపీ. ఆ విధంగా వెళ్ళి ఈ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకోవాలి. ఈరోజు అనేక మంది పెద్దలు మన కార్యక్రమానికి వచ్చున్నారు. మన పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, సినిమా నటులు. అలాగే మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు, ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. అలాగే డాక్టర్ లక్ష్మణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. అలాగే కిషన్ రెడ్డి గారు, శాసనసభ పక్ష నాయకులు. అలాగే రామచంద్రారెడ్డి గారు, చంద్ర రామచంద్రారెడ్డి శాసనసభ్యుడు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు, మన ఈ స్థానిక శాసనసభ్యుడు. ఇందర్సేన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యుడు. పెద్దలు ఆచార్యులు శేషగిరిరావు గారు. ఇంతకుముందే మనం ఈ ట్రస్టు ఈ ప్రాంతంలో ఏర్పడడానికి కారణభూతులైన ఇద్దరు సోదరులను, రామేశ్వరరావు గారిని అలాగే జగపతిరావు గారిని మనం సభాముఖంగా వారిని అభినందించాం. వారికి చిన్న చిరు సత్కారం చేశాం. ఈ సత్కారము, ఈ ఫెలిసిటేషన్ అయితే ఉందో, ఈ ఫెలిసిటేషన్ అది వాళ్ళకి కాదు. ఫెలిసిటేషన్ ఇస్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. అందరికి కూడా ఒక సంతృప్తి, ఒక ప్రేరణ కలగాలనే ఉద్దేశంతో మంచి పని చేసిన వాళ్ళని మనం ఇక్కడ పైకి వేదిక మీదకి పిలిచి వాళ్ళని అభినందించాం. ఇక్కడ ఈ ట్రస్ట్ కార్యకలాపాలు జరగడంలో మనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో సహకరిస్తున్న పార్లమెంటు సభ్యులు మల్లారెడ్డి గారు, వారి కళాశాలలు, వారి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి, మిగతా వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ మన ఈ ఐటీ సెక్టర్లో మనకి ఈ గ్రామీణ ప్రాంతాలు, తెలంగాణ యువతులకు అందరికీ ఐటీలో మంచి శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కృషి చేస్తుంటే శ్రీ బివిఆర్ మోహన్ రెడ్డి గారు, వారి యొక్క ఐటీ కంపెనీతో కలిసి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అలాగే మన యొక్క జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మనకు తెలుసు. మన తెలుగువాడై ఉండి భారతదేశంలో, ప్రపంచంలోనే భారతదేశంలో ఒక మంచి అత్యుత్తమైన ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన శ్రీ గంధి మల్లికార్జునరావు జిఎంఆర్ వారి ఇవాళ డావోస్లో ఈ ఎకనామిక్ ఫోరం సదస్సు ఉంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. వారి అల్లుడు ఈ ఎయిర్పోర్ట్స్ అని కూడా చూస్తున్నట్టు బొమ్మిడాల శ్రీనివాస్ గారిని ఇక్కడ పంపించారు. ఇప్పుడు ఆయన ముందు మాట్లాడాడు కూడా. అదేవిధంగా మనకి ఈరోజు ఈ కార్యకలాపాల్లో సహకరిస్తున్న ఆంధ్ర బ్యాంక్ 16 ఏళ్ల నేస్తం మనకి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అలాగే ఆ సహకారం కొనసాగుతుందని సురేష్ పటేల్ గారు చెప్పారు. వారికి కూడా మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ స్వర్ణ భారత ట్రస్టు అసలు దీని సంగతి ఏమిటి, ఆ విషయానికి పోయే ముందు ఇవాళ మనం మన ప్రసార భారతి అయితే ఉందో దాని చైర్మన్ సూర్యప్రకాష్ గారు కూడా మన కార్యక్రమానికి వచ్చారు. వారికి కూడా మనందరం అభినందనలు తెలియజేస్తాం. అలాగే సిఇఓ గారు స్వర్ణ భారతి, మన ప్రసార భారతి అన్ని భారతిలో ఉన్నాయి, ఆయన కూడా వచ్చున్నారు. ఆయనకి మనం అభినందన తెలియజేద్దాం. అలాగే దూరదర్శన్ డిడి డైరెక్టర్ జనరల్ శ్రీమతి సుప్రియ సాహు గారు వచ్చున్నారు. అలాగే డిడి న్యూస్ డైరెక్టర్ వారు మన జయన్ గారు, వారు కూడా శ్రీమతి జయన్ వారు కూడా ఇక్కడ వచ్చున్నారు. వారికి కూడా మనం అభినందన తెలియజేద్దాం. అనేక మంది అధికారులు, అనధికారులు, మాజీ గవర్నర్లు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఎలక్షన్ కమిషనర్ స్టేట్, అలాగే మరొక ముఖ్యమైన వ్యక్తిని మనందరం పరిచయం చేసుకోవాల్సింది. ఇంత వయసులో కూడా ఎంతో ఓపికగా గ్రామీణ ప్రాంతాలకు ఏదో మేలు జరుగుతుందని చెప్పని గుర్తించి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు ఒక శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారు, మాజీ వ్యవసాయ మంత్రి. ఆయన వయసు కేవలం 98 సంవత్సరాలు మాత్రమే. 98వ ఏట ఆయన కాపురం ఉంటున్న తెనాలి పట్టణం నుంచి హైదరాబాద్కి ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ స్వర్ణ భారత్లో ఇవాళ కార్యక్రమం మనల్ని ఆశీర్వదించడం కోసం వచ్చారు శ్రీ వెంకట్రావు గారు. వారికి మన అభినందన తెలియాల్సిన అవసరం ఉంది. బీజేపీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు గారు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, వారు కూడా ఇవాళ మన సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే టీఆర్ఎస్ చెందిన వాళ్ళు,
టీడీపీకి చెందిన వాళ్ళు, ఇది కాంగ్రెస్ చెందిన వాళ్ళు కానీ, మండల అధ్యక్షులు, లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సర్పంచ్, వీళ్ళందరినీ కూడా మనం పిలిచాం. ఎందుకంటే స్వర్ణ భారత్ కార్యక్రమం రాజకీయ కార్యక్రమం కాదు. ఇందాకే చెప్పారు, స్వర్ణ భారత్కు ముఖ్యమైన ఉద్దేశాలు 3 ఉన్నాయి. ఒకటి, స్వర్ణ భారత్ ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకోదు, గ్రాంట్ రూపకంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ఇందాక కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొని ఎన్జిఓలు నడుస్తూ ఉంటాయి, తప్పు లేదు. కానీ స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్ణయించుకున్నారు, మనం గవర్నమెంట్ నుంచి గ్రాంట్ తీసుకోకూడదు, ఎందుకంటే నేనున్నాను కాబట్టి, ఏదో పైన ఉన్నారు అందుకని ఏదో చేశారని కూడా అనుకుంటారు, అనవసరంగా ఎందుకు, స్వచ్ఛందంగా చేయాలని. రెండవది, స్వర్ణ భారత్లో రాజకీయ నాయకులు రావచ్చు, కానీ రాజకీయ నాయకులు లోపలికి వచ్చేటప్పుడు, దేవస్థానానికి పోయేటప్పుడు ఎవరైనా సరే చెప్పులు బయట వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, మళ్ళీ వచ్చి వాళ్ళ చెప్పులు వాళ్ళు వెళ్తారు. కొంతమంది వేరే వాళ్ళ చెప్పులు కూడా వేసుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ స్వర్ణ భారత్లో ఈ రాజకీయం అనేవి, చెప్పులు కూడా పాదరక్షలు మంచివి, అవి కూడా మంచి ఉపయోగపడేవి. ఆ రాజకీయాన్ని బయట వదిలిపెట్టి లోపలికి వచ్చి నేను బీజేపీ, నేను కాంగ్రెస్, లేకపోతే నేను టీఆర్ఎస్, లేకపోతే నేను టీడీపీ, లేకపోతే ఇంకొకటి అనుకోకుండా మనందరం భారతీయులం, అందరూ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆ విధంగా రెండవ సిద్ధాంతం పెట్టుకున్నారు. రాజకీయ నాయకులు రావచ్చు, రావాలి, కానీ రాజకీయం లేదు అని. మూడవది వాళ్ళు పెట్టుకుంది, ముఖ్యంగా సేవ ఎవరికి చేయాలంటే గ్రామీణ ప్రజలకు చేయాలా, రైతులకి. రెండవది ఎవరికంటే మహిళలకు చేయాలా. మూడవది యువకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ నిరుద్యోగ సమస్యతో నిస్పృహతో కొట్టుబెట్టాడుతూ ఉన్నారు, చదువు పూర్తిగా కొనసాగించాలనుకున్నారు, వాళ్ళకి సహాయం చేయాలా అనే ఉద్దేశంతో రైతు, గ్రామం, 2 మహిళలు, 3 యువకులు, ఈ 3 వర్గాలు లక్ష్యంగా పెట్టుకొని స్వర్ణ భారత్ గత 16 ఏళ్లుగా పనిచేస్తూ ఉంది. నెల్లూరులో ఇప్పటికీ 20,000 మందికి పైగా శిక్షణ ఇచ్చి వాళ్ళ సొంత కాలపై వాళ్ళు నిలబెట్టుగా చేసింది. 4వది స్వర్ణ భారత్ మన తెలుగు, మన భాష, మన ఆట, మన పాట, మన యాస, మన భాష, మన గోస మనం మర్చిపోకూడదు, మన సాంప్రదాయం మర్చిపోకూడదు. మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన చుట్టూ, ఏదైనా సరే, ఆట అయినా సరే, పాట అయినా సరే, అదే మనందరి యొక్క బాట ఒకటనే విధంగా తెలుగుతనం ఉట్టిపడేట్టుగా ఉండాలి. భారతీయత సంస్కృతి నిలబడాలి. హిందూ సంస్కృతి మన పెద్దలు పూర్వీకులు వేదకాలం నుంచి, ఆదికాలం నుంచి మనకు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ కల్చర్, ఆ హెరిటేజ్ని మనం కాపాడుకోవాలి. దానికి కావాల్సిన కార్యక్రమాలు పెట్టాలి. మనం ఇవాళ గోవుని పెట్టుకున్నాం బయట. గోమాత భూమాతతో సమానమైంది, మనకు ఉపయోగపడేది. పశు సంపద దేశ సంపద అన్నారు. అలాగే రెండవది, మన ముగ్గురు పోటీలు పెడుతూ ఉంటాం మనం మామూలుగా. అలాగే అప్పుడప్పుడు పాటల కార్యక్రమాలు పెడతాం, ఆటల కార్యక్రమం పెడతాం, ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మన సంస్కృతి మనం మర్చిపోకూడదు, మన మూల భాషను మనం మర్చిపోకూడదు అని చాలామంది భాష మర్చిపోతున్నారు. ఇంగ్లీషు వ్యామోహంలో పడి తెలుగు మర్చిపోతున్నారు. ఈ మధ్య కాదు, ఇంగ్లీషులు పోతా ఆ జబ్బు మనకు ఎక్కించిపోయారు. వాళ్ళేమో పోయారు, ఆ జబ్బు గబ్బు మాత్రం మనం వదిలిపెట్టకుండా ఇంకా అట్నే ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పు లేదు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, కానీ అమ్మ భాష తెలుగు భాషను ఎవరు కూడా మర్చిపోకూడదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కన్న తల్లిని అమ్మను, 2 జన్మభూమిని పుట్టిన ఊరును, 3 మాతృభాషను, మాతృగర్భంలో వచ్చే తెలుగును, 4 మాతృదేశాన్ని, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మనిషే కాదు అని చెప్పిన విషయం ఉందో అది నా ప్రగాఢమైన విశ్వాసం. ప్రతి ఒక్కరూ తన జన్మనిచ్చిన తల్లిని గుర్తుపెట్టుకోవాలి, తన పుట్టిన ఊరును గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాడైనప్పటికీ కూడా ఆ ఊరు సంగతి కాస్త చూడాలి, దాని మంచి చెడు చూడాలి, చుట్టుపక్కల చూడాలి. ఎందుకంటే నువ్వు పుట్టిందంతా ఆ ప్రాంతంలో తిరిగారేవు కాబట్టి. 3 నీ అమ్మ గర్భం నుంచి వచ్చిన భాషను మనం మర్చిపోకూడదు. మధురమైంది తెలుగు, అది తెలంగాణమైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, అది సర్కారు భాష అయినా, కృష్ణా భాష అయినా, నెల్లూరు యాస అయినా, లేదా తెలంగాణ గోస అయినా, మనం అందరం తెలుగు వాళ్ళం అందరం. అందుకని తెలుగును ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ ఈ మధ్య జబ్బు అయిపోయింది అందరికి. ఇంగ్లీష్ చదువు రానివాడు కూడా పిల్లలతో, సార్ నేను ఉదయం ఇవాళ తెల్లవారుజామున తిరుగుతూ ఉన్నాను రౌండ్. ఈ స్వచ్ఛంద సంస్థలో నేను కూడా ఒక స్వచ్ఛంద సేవకుడిగా పనిచేయాలని నా కోరిక. తిరుగుతూ ఉంటే అమ్మాయిలు కనపడిన వాళ్ళు, అమ్మాయిలు పనిచేసే అమ్మాయి, చీపే అమ్మాయి, సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే ఏందన్నా నేను చెప్పాము, శుభ్రంగా నమస్కారం సార్ అని చెప్పమ్మా. నమస్కారం మన సంస్కారం, దాన్ని వదిలిపెట్టి గుడ్ మార్నింగ్ చెప్తే మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తే గుడ్ ఈవినింగ్ చెప్పాలా, గుడ్ ఈవినింగ్ చెప్తే గుడ్ నైట్ చెప్పాలా. అది గుడ్ నైటో బ్యాడ్ నైటో మనకు తెలవదు, అది చెప్పేవాడికి కూడా తెలవదు. ఇదంతా ఎందుకు?
ఒకే మాట ఒక మాట చెప్తే సరిపోయా. నమస్కారం, నమస్కారం మార్నింగ్, నమస్కారం ఆఫ్టర్నూన్, నమస్కారం నైటు, నమస్కారం అర్లీ మార్నింగ్, ఎప్పుడైనా సరే అది మన సంస్కారం. అలాగే చాలామంది పిల్లలను కూడా తెలుగులో అమ్మా నాన్న అనకుండా నాయన ఒకసారి మమ్మీ డాడీ అని పిలు, మమ్మీ డాడీ అని. నేనేమంటున్నానంటే మమ్మీ డాడీ అంటే అది మూతి నుంచి వస్తుంది, అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది. ఒకసారి కావాలంటే అనుకోని చూడండి ఎవరైనా కూడా. అమ్మా అంటే అది అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. ఈ జబ్బు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ ఎందుకు ఇదంతా పేరు అంతా విధంగా శుభ్రమైన మన భాషలో మనం మాడుకోవచ్చు కదా. ఇంగ్లీష్ని అవహేళన చేయబడలే, ఇంగ్లీష్ నేర్చుకోండి, బయటకు పోయినప్పుడు మాట్లాడదు. హిందీ నేర్చుకోండి, దేశం స్థాయిలో కూడా మాట్లాడవచ్చు. ఇంకా రష్యన్ ఫ్రెంచ్ భాషలు కావాలని నేర్చుకోండి. కానీ అసలు భాష అమ్మ భాషను మర్చిపోకూడదు. దురదృష్టం క్రమేపీ మనకు అలవాటు తప్పుతూ ఉంది, అది ఏమాత్రం కూడా మంచిది కాదు. అందుకని తెలుగు భాషను గౌరవించడం కూడా మన యొక్క ఈ ట్రస్ట్ ఉద్దేశాలకు ఉద్దేశం కావడం చాలా సంతోషకరం అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అలాగే మాతృదేశాన్ని మన దేశంలో ఉంటూ తింటూ కంటూ ఉంటూ మన దేశాన్ని ఎగతాళి చేయడం, నవ్వులాటగా చేయడం, మన చరిత్రను ఎగతాళి చేయడం, మనం అంతా కొత్త కొత్త విచిత్ర పోకళ్ళకి పోవడం. అదేమంటే కిస్ ఫెస్టివల్ ఏంది? కిస్ కావాలంటే పెట్టుకోండి, నీకు ఇష్టమైతే ఇద్దరికి కలిసి రూమ్లో తరిపేసుకొని పెట్టుకోండి. ఫెస్టివల్ ఏంది దానికి? బీఫ్ ఫెస్టివల్, నువ్వు బీఫ్ తినాలని కూడా తిను, దానికి ఒక ఫెస్టివల్ ఎందుకు మళ్ళీ? దానికి అర్థం కాదా? కిస్ ఫెస్టివల్, బీఫ్ ఫెస్టివల్, ఇంకో ఫెస్టివల్, రకరకాల ఫెస్టివల్. ఆ నుంచి ఆ డే, ఈ డే, వ్యాలంటైన్ డే, పేరెంట్స్ డే. అంటే పేరెంట్స్ ఒకరోజేనా డే? ఇంకా బతుకుండావా? సరే, మంచి సంతోషంలో కేక్ పెట్టడం. ఎవ్రీ డే ఇస్ ఎ పేరెంట్స్ డే. యాజ్ లాంగ్ యాజ్ యువర్ పేరెంట్స్ ఆర్ అలైవ్, ఎవ్రీ డే ఇస్ ఎ పేరెంట్స్ డే. ఇస్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ డే. అది పాశ్చాత్య సాంప్రదాయం అది. అలాగే పిల్లకాయలు పుడితే మన పండగ జన్మదినం జరుపుకుంటే దీపం వెలిగించాలా, కానీ దీపం ఆర్పుతారు. ఎందుకంటే కొంపలు ఆర్పిన వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, మన కొంపలు ఆర్పిపోయారు, వాళ్ళు అలవాటు చేశారు. మీరు కూడా ఇంకా తర్వాత కూడా కొంపలు ఆర్పుకుంటూ ఉండండి రా అని చెప్పని. దీపం వెలిగిస్తే అది జ్ఞాన జ్యోతి, వెలుగు, చీకటిని పారదోలుతుంది, అవినీతికి ఆవిడ దూరంలో వస్తుంది, అశాంతిని పోగొడుతుంది. అలాంటి మంచి సాంప్రదాయాలు కూడా మనం మళ్ళా మన పిల్లలకు అలవాటు చేసుకోవాల్సి ఉంది. మన చరిత్ర మనకు తెలియదు, మన పూర్వీకుల గొప్పతనం మనకు తెలియదు. మన చదువు నేర్పించిన వాళ్ళు ఎవరా? రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్ అని. ఈ దేశాన్ని వచ్చి దోపిడీ చేసినోడు వాడు గ్రేటా? రాబర్ట్ క్రైవ్. భగత్ సింగ్ ఏమో ఆయన ఏదో భగత్ సింగ్ రెవల్యూషనరీ కాదు, భగత్ సింగ్ డెకాయిటు, లేకపోతే భగత్ సింగ్ ఆయన విద్రోహకారుడు, భగత్ సింగ్ విద్రోహకారుడు. ఇలాంటి చరిత్రని మనం మళ్ళా తిరిగి మన మూలాల్లోకి మనం వెళ్ళాలా, మన పూర్వీకుల సంగతి మనం తెలుసుకోవాలా. మన కొమరం భీమెవరు, మన స్వామి రామానంద తీర్థ ఏమిటి, మనకి మన పెద్దలు ఎవరైతే, మనకి అల్లూరి సీతారామరాజు ఎవరు, మనకి రాణి రుద్రమదేవి ఏంటి, ఆమె చూపించిన రౌద్రం ఏంటి, మనకి ఇవి తెలుసుకోవాల్సి ఉంది పిల్లలందరూ కూడా. వీటన్నిటికి కూడా మరి ఒక రకమైన సహకారం ట్రస్ట్ అందిస్తుంది. దేశం పట్ల అభిమానం, అలాగే దేశం పట్ల అభిమానం అంటే మతం పట్ల అభిమానం కాదు, మతము వ్యక్తిగతము. మనందరి మతము వ్యక్తిగతమైనది, కానీ మనందరి గతము ఒక్కటే. మన పూర్వీకులు అందరూ ఒకరే కదా. మతము నువ్వు అల్లాని ప్రేమించుకో, యేసుక్రీస్తుని ప్రేమించుకో, రాముని పూజించుకో, కృష్ణుని పూజించుకో, శివుని పూజించుకో. కొంతమంది అహం బ్రహ్మస్య, నేనే బ్రహ్మని అనుకుని వాళ్ళే పూజించుకుంటారు. కొందరు నేనే దేవుడని చెప్పుకుంటారు. ఈ దేశాలు అన్నిటికీ ఒప్పుకోవడం జనం. కానీ మన అందరం కలిసిమెలిసిగా ఉండాలా, మనందరం కూడా ఒకటిగా ఉండాలనేది మన భారతదేశం మొదటి నుంచి చెప్పిన వసుదైక కుటుంబం. ఈ స్పిరిట్, నేషనల్ అవుట్లుక్ని కూడా మన ట్రస్ట్ ప్రోత్సహించి పిల్లల్లో ఆ విధంగా తయారు చేయాలి. మా అమ్మాయి నెల్లూరులో స్కూల్ నడుపుతోంది, అక్షర విద్యాలయ దాని పేరు. ఆ స్కూల్ ముందు రాసి ఉంటుంది ఏమని, మీడియం ఈజ్ ఇంగ్లీష్ బట్ కల్చర్ ఈజ్ ఇండియన్ అని. బోధన ఆంగ్లమైన, భావన భారతీయమే అని దాని మీద స్పష్టంగా రాసి ఉంటారు అనమాట. అది మనకు స్ఫూర్తిగా ఈ ట్రస్ట్ ముందుకు వెళుతుందని చెప్పి నేను భావిస్తున్నా. ఆ తర్వాత ఈ ట్రస్ట్ పేరు స్వర్ణ భారతం ఏంటి అంటే బంగారా. ఒకప్పుడు గుప్తుల కాలాన భారతదేశానికి స్వర్ణయుగం అని పెట్టారు. ఈ దేశంలో అన్ని రకాల ప్రకృతి సంపదలు ఉన్నాయి, మనకి తెలివితేటలు ఉన్నాయి, అశేషమైన తెలివితేటలు ఉన్నాయి, అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగలి, హరిజన, గిరిజన కులంతో నిమిత్తం లేకుండా తెలివితేటలు, అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి, అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి. మన కొండపల్లి బొమ్మలు, లేకపోతే మన పోచంపల్లి చీరలు, వస్త్రాలు, లేకపోతే మన కొత్తకోట చీరలు, వీటికి ఎక్కడ ఎక్కడికి చర్య చీరలు, వీటికి ఎక్కడ పోటీ లేదు. మన గుంటూరు గోంగూర, దానికి పోటీ లేదు. లేదా హైదరాబాద్ బిర్యానీ, దానికి పోటీ లేదు. ఎక్కడికి పోయినప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే అందరూ హైదరాబాద్ బిర్యానీ తింటారు. దమ్ బిర్యానీ తింటాం, బాగుంటుంది, దమ్ వస్తుంది లేనోడికి కూడా అని చెప్పాను. దమ్ బిర్యానీ, లేదా నెల్లూరు చేపల పులుసు, 5 స్టార్ హోటల్కి వెళ్ళి చూడండి, కార్డులో రాసి ఉంటుంది నెల్లూరు చేపల పులుసు అని.
ఈ రుచి, నేటివిటీ, ఈ భూమి మీద అనేక సంవత్సరాలకు అనుభవంతో తయారు చేసిన అన్ని కొంతమంది పాత ఏంటి అని పాత చింతకాయ పచ్చడి తిని చూస్తే కదా దాని రుచి తెలిసేదే. ఒకసారి పాత చింతకాయ పచ్చడి తినమంటే జన్మలో వదిలిపెట్టడం వల్ల కూడా పాత చింతకాయ పచ్చడి. ఇలా ప్రతి ఒక్కటి ఎందుకంటే మనది వేల సంవత్సరాల యొక్క చరిత్ర మనకి, మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అది. తెలివితేటలు మనకున్నాయి. ఈ తెలివితేటలకు కాస్త స్థానం పెట్టాలా. మోడీ గారు ఏం చెప్పారంటే, ప్రధానమంత్రి గారు, ఈ దేశంలో యువత ఎక్కువ 60% మంది మనకి 45 ఏళ్ల లోపల ఉన్నారు. ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఇండియా, డెమోగ్రఫిక్ డివిడెండ్ అది. ఆ వాళ్ళలో తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివికి కాస్త సానబెట్టి వాళ్ళకి కాస్త కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించి, లేకపోతే వాళ్ళకి ఆటోమొబైల్ ట్రైనింగ్ ఇప్పించి, లేకపోతే వాళ్ళకి కార్పెంటరీలో ట్రైనింగ్ ఇప్పించి, లేకపోతే వాళ్ళకి ప్లంబింగ్లో ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళకి ఎలక్ట్రికల్ ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళకి ఫార్మాలో ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళకి ఏవియేషన్ టెక్నిక్ వాటిలో ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళు మరింత ఉన్నత స్థితికి పోగలరని. ట్రస్టు విశ్వసించేది, నేను విశ్వసించేది, ప్రధానమంత్రి గారు విశ్వసించేది అంటే ఈ దేశంలో పేదరికం మనందరికీ ఒక సవాల్ లాంటిది. 69 సంవత్సరాలతో కూడా ఇంకా పేదరికం ఉంది. ఈ పేదరికం అంతా గవర్నమెంట్ ద్వారానే పోద్దా? సాధ్యం కాదు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలా, ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములు కావాలా. అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది, మనకెందుకులే, సబ్ కామ్ సర్కార్ కరేగా, హమ్ బేకార్ బయటతో చెలేగా అనే మెంటాలిటీ మనకు తయారైపోయింది. దాన్ని మార్చుకోవాల్సి ఉంది. మన వంతు కృషి మనం చేయాలి. ప్రతి ఒక్కరం కూడా దాన్ని ఆ విధంగా చేస్తే ఎవరి పనులు. అందుకే ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అన్నాడు. ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పిలుపెందుకు ఇచ్చాడంటే అందరూ కూడా స్వచ్ఛంగా ఉండాలని. ఇప్పుడు కొత్తగా దాన్ని కొత్త నిర్వహించాడు ఆయన. స్వచ్ఛ భారతం అంటే స్వచ్ఛ తను మన ధనని. తనువు అంటే శరీరం శుభ్రంగా ఉండాలా, మనసు కూడా శుభ్రంగా ఉండాలా, ధనం కూడా శుభ్రంగా ఉండాలని శుభ్రం కార్యక్రమం మొదలైంది. మీరు చూస్తున్నారు. ఈ శుభ్రం చేయడం అంత సులభమైంది కాదు. దేనైనా మురికిని వదిలించాలంటే మీకు తెలుసు కదా, డెటర్జెంట్ వేయాలన్నా, సర్ఫ్ వేయాలన్నా, ఇంకేమన్నా వేయాలన్నా, బాగా దాన్ని ఉతకాల, చాకలి బండం వేసి బాధ్యత కానీ మామూలుగా బయటకు రాదు, బట్ట తెల్లగా రావాలంటే. అలాగే దేశంలో ఒక మార్పు జరుగుతున్నప్పుడు, విప్లవాత్మకమైన మార్పు అయినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు దాటుకుంటే తర్వాత ఆ సినిమా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు చూసారా, రిన్ సర్ఫ్ తల మెలమెల అని చెప్పి టీవీలో చూస్తారు. సినిమా అనుకోండి. మనం కూడా మన దేశం కూడా ఆ విధంగా వెలుగుగా వచ్చేందుకు అవకాశం కూడా ఉంది. అందుకని స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ అప్గ్రేడేషన్. దీంతో పాటు పేదరికం పోవాలంటే గవర్నమెంటు, రాజకీయ పార్టీ నాయకులు అందరం కూడా మా యొక్క ఆలోచన ధోరణి అంతా ఏంటంటే జనాన్ని తాత్కాలికంగా సంతోషపెట్టాలా. నీకు ఫ్రీ కరెంట్ ఇస్తాను. ఫ్రీ కరెంట్ అంటే కరెంటు ఫ్రీగా వస్తే ఇవ్వచ్చు, రాదే. ఫ్రీ కరెంట్ అంటే ముందు లో కరెంటు, తర్వాత నో కరెంటు. నో కరెంట్ ఇది ఫ్రీ కరెంట్ ఓన్లీ. క్వాలిటీ కరెంట్ కావాలి అందరికీ. జనానికి అలవాటు చేయాల్సిందంటే సామెత ఉంది ఇంగ్లీష్లో, యూ గివ్ ఎ ఫిష్ టు హిమ్ ఇన్ ద మార్నింగ్. మధ్యాహ్నం పూట నువ్వు బొమ్మిడాయలు ఇచ్చావనుకోండి, రాత్రిపూట నాకు మట్ట గుడిసి కావాలా, అది కొరమేన కావాలో అడుగుతాడు. అంటే కాకుండా చేప పట్టించే నేర్పించామనుకోండి, వాడు చేప సొంతంగా పట్టుకుంటాడు. ఇవాళ దేశ ఆలోచనలో మార్పు రావాల్సింది, ప్రభుత్వంలో మార్పు వచ్చింది. మోడీ గారు చెప్తున్నారు, నేను ఫ్రీ బీస్ ఇవ్వను, కానీ ఎలా నీ కాళ్ళపై నిలబడాలో నేను నీకు నేర్పిస్తాను, నేర్చుకో అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాడు. అందరినీ కోరుతున్నాడు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో, ప్రభుత్వ ఆలోచనలో, వ్యవస్థ యొక్క ఆలోచనలో, మనందరి యొక్క ఆలోచనలో ఈ మార్పులు రావాలి. ఫ్రీవి, నేను గ్రైండర్ ఇస్తా, మిక్సీ ఇస్తా, నీ గడ్డం కూడా గీస్తా, నేనే వచ్చి ఫ్రీగా ఎలక్షన్ టైంలో చెప్తారు రాజకీయ నాయకులు. నీకు గడ్డం గీస్తాను, నువ్వు షేవింగ్ నువ్వు చేసుకోబడలే, నేనే చేస్తాను కూడా. అయినంతవరకు రాజకీయం రావచ్చు, లేదా నోట్లో పెడతాను, లోపలికి వెళ్ళి కూడా అరిగేటు కూడా చూస్తాను కావాలంటే దానికని కూడా చెప్పినాడు. మనం ఆశ్చర్యపడాలి అవసరం లేదు. కానీ ప్రజలకు కావాల్సినది కాదు, సొంత కాళ్ళపై నిలబడాలా, ఆత్మగౌరవంగా బతకాల. నేను నెల్లూరులో 20,000 మంది ట్రైన్ అయ్యారంటే వాళ్ళ పిల్లలు చాలా మంది సెల్ ఫోను, టీవీ, రిఫ్రిజిరేటరు, ఎయిర్ కండిషను, మెకానిజం, ఎంబ్రాయిడరీ, టైలరింగు, లేకపోతే ఇతరత్ర స్కిల్స్లో డెవలప్ అయిన వాడు, ఎలక్ట్రీషియన్గా తయారైనవాడు, ప్లంబింగ్గా తయారైనవాడు ఊళ్ళోకి వెళ్ళి మండల కేంద్రంలో ఒక షాప్ పెట్టుకుంటున్నాడు సొంతంగా. వాడికి ఆంధ్ర బ్యాంకు లోన్ ఇస్తుంది, లేదా ఇంకో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇస్తుంది, ఇంకో బ్యాంకు ఇస్తుంది. మోడీ గారు చెప్పారు అందరికి కూడా, బ్యాంకులు కూడా వైఖరి మార్చుకొని సామాన్య జనానికి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకలి, మంగలి వాళ్ళకి కూడా రుణాలు ఎక్కువగా ఇవ్వండి అని ప్రధానమంత్రి గారు స్పష్టంగా నిర్దేశం ఇచ్చాడు. ముద్రా బ్యాంక్ కూడా పెట్టాడు. సో అందుకని మనం వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలంటే ఆలోచన వాళ్ళకి కనిపించాలి, తెలివిని మెరుగుపరచాలా, సానబెట్టాలా. తద్వారా వీళ్ళు పెడితే ఆ పిల్లలందరూ నెల్లూరులో మళ్ళీ ఇప్పుడు వస్తుంటారు. అప్పుడు ట్రస్ట్లో జరిగినప్పుడు ఏంటి ఎలా ఉందామంటే, బాగున్నాను సార్, ఊర్లో పెట్టుకున్నాను సార్, నేనే కాదు ఇంకో అబ్బాయికి లేదా ఇంకో అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాను సార్ అని. ఉద్యోగం కోసం అందరు చుట్టూ తిరిగేవాడు సొంత కాళ్ళపై నిలబడి ఇంకోటికి ఉద్యోగం ఇచ్చే స్థితి వచ్చిందంటే దానికి స్కిల్ డెవలప్మెంట్ కారణం. స్వర్ణ భారత్ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు మనోహర్ గారికి కూడా చెప్పింది అదే. వాట్ మనోహర్ పరీకర్ జీ సెడ్ ఆల్సో ఇస్ ద సేమ్, స్కిల్ అప్గ్రేడేషన్, సో దట్ యూ విల్ బి సెల్ఫ్ రిలయంట్. స్వయం ఉపాధి కల్పన పథకం దాని పేరే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే దానికోసం అని చెప్పని. ఆ విధంగా అందరూ సొంత కాళ్ళపై నిలబడాలి. అందరికీ ఈ స్కిల్ నేర్చుకునే సొంత శక్తి లేదు. అందుకే ట్రస్టు, ఇక్కడ నివాసము ఉచితము,
ఇక్కడ భోజనము ఉచితము, ఇక్కడ శిక్షణ ఉచితము. ఆ తర్వాత నీకు సర్టిఫికేట్ కూడా రాబోయే రోజుల్లో ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మాట్లాడి వాళ్ళ చేత సర్టిఫై చేస్తాం. సర్టిఫై చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. లేకపోతే నువ్వు సొంతంగా యూనిట్ పెట్టుకుంటానంటే బ్యాంకులు లోన్ ఇస్తాయి. దాన్ని ఉపయోగించుకొని పేదరిక నిర్మూలనకు స్వయం ఉపాధి, పేదరిక నిర్మూలనకు నైపుణ్య శిక్షణ ఒక ముఖ్యమైన సాధనం. అందుకే మనం ఇవాళ నైపుణ్య శిక్షణ పెట్టుకున్నాం. తరచుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటాం. నెల్లూరులో అయితే హాస్పిటల్ కూడా పెట్టాం. ఇక్కడ హాస్పిటల్ పెట్టరా, ఎందుకంటే పక్కనే రామేశ్వరరావు గారు మంచి చక్కని హాస్పిటల్ పెట్టి చక్కగా నడుపుతూ ఉన్నారు. పక్క డోరే, పక్కన హోమియోపతి కాలేజీ కూడా రాబోతా ఉంది. అందుకని ఇక్కడ హాస్పిటల్ పెట్టకుండా మెడికల్ కన్సల్టెన్సీ పెట్టి ప్రతి నెల హైదరాబాద్లో ఉండే ప్రముఖ డాక్టర్ అందరూ మీరు ఎవరు పేరు చెప్తే ఆ డాక్టర్కి వచ్చే విధంగా కూడా చూస్తామని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. వాళ్ళందరూ నా మీద ప్రేమతో నెల్లూరు దాకా వస్తున్నారు. నెల్లూరు అంటే ఒక రాత్రి ప్రయాణం చేయాలా, నెక్స్ట్ డే అక్కడ ఉండాలా, మరో రాత్రి ప్రయాణం చేయాలా. వాళ్ళకి దొరికేది ఒక ఆదివారం సెలవు, అది కాస్త పోతుంది. హైదరాబాద్ అయితే అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ దీనికి, ఎందుకంటే ఉదయాన్నే వచ్చేసి మధ్యాహ్నం పైన వెళ్ళిపోవచ్చు. అందుకని స్పెషలిస్ట్ అందరినీ పిలిపిస్తాం. వచ్చినప్పుడు పరీక్షలు చేస్తారు, భోజనం పెడతారు. 7 రోజుల పాటు మీకు కావాల్సిన మందులు కూడా కొన్ని మందులు ఉచితంగా కూడా ఇస్తారు. ఈ విధంగా అనేక రకాలైన సౌకర్యాల గురించి ప్లాన్ చేస్తుంది స్వర్ణ భారత్ ట్రస్ట్. ఇప్పుడు ఫార్మాలో కొత్తగా కృష్ణప్రసాద్ గారు చొరవ తీసుకొని గ్రాన్యూల్ ఇండియా నుంచి ఫార్మా ఈజ్ ద ఫ్యూచర్, మన దేశానికి ఎకానమీకి మంచి ఫ్యూచర్ ఉంది దానికి బాగా. ఇప్పుడు ఇట్స్ ఏ ప్రాస్పరింగ్ సెక్టర్. దాంట్లో అది కొన్ని నైపుణ్యం కావాలి దానికి. ఐటీ ఒకటి, ఫార్మా ఒకటి, ఈ రెండు. వీటి రెండింటిలో కూడా మనకు అదృష్టవశాత్తు మోహన్ రెడ్డి గారు అలాగే ఇటు కృష్ణప్రసాద్ గారు ఈ 2 కోర్సులు పెట్టారు. దాంట్లో కానీ పాస్ అయితే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది. ఆటోమేటిక్గా ఒక రకమైన అప్గ్రేడేషన్ వస్తుంది. అలాంటి కోర్సులు కూడా ఇక్కడ పెట్టి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికి కూడా మరి మనం సహకారం చేయాలని చెప్పి అనేది మన యొక్క ఉద్దేశం. ఇలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. రైతులకు కూడా అధునూతన వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ ఏర్పాటు చేయాలా అని చెప్పని కూడా జరిగింది. ఈ ట్రస్ట్లో నేను వాళ్ళకి చెప్పాను, నెల్లూరులో కూడా పాటిస్తాం. ఈ ఆడిటోరియం, ఈ చక్కని ఆడిటోరియాన్ని మన దాట్ల విజయ్ కుమార్ రాజు గారు, మన యొక్క బయలాజిక్ రీవన్స్, ఆయన కుమార్తె అమ్మాయి మహిమ, ఆ అమ్మాయి చాలా పెద్ద ఎత్తున భూరి విరాళం ఇచ్చింది. ఈ పైన ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మన జేఎన్ రూపేందర్ రావు గారు, ఆయన పై దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆయన ఇచ్చాడు. వాళ్ళిద్దరు సహకారంతో ఒక చక్కని ఆడిటోరియం మనకి ఏర్పడింది. వాళ్ళిద్దరికి కూడా నేను హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను. ఈ ఆడిటోరియం ప్రజామందిరం పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్కి పటేల్ గారికి ఉన్న అనుబంధం మీ అందరికీ తెలుసు. ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్, యూనిఫైర్ ఆఫ్ ఇండియా అని చెప్పని ఆయన పేరు పెట్టుకుని ఆయన స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి. దీంట్లో రైతులు ఎవరన్నా సమావేశాలు పెట్టుకుంటారంటే వాళ్ళకి ఉచితం. అలాగే మహిళలు ఎవరన్నా సమావేశాలు పెట్టుకుంటాం ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఉచితం. అలాగే దళితులు ఎవరైనా సరే వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయంటే, దళితులు పేదవాళ్ళు, వాళ్ళకు కూడా ఉచితం. ఇంకెవరన్నా పెళ్ళిళ్ళు హడావుడిగా సంబరాలు చేసుకుంటామంటే వాళ్ళకి మాత్రం కనీసమైన ఇది పెట్టి నడవాలి కదా మళ్ళా, దానికోసమని. కానీ రైతులకు, మహిళలకు, అలాగే దళిత వర్గాలకు ఎవరున్నారో వాళ్ళకి శిక్షణకు సంబంధించి వాళ్ళ సమాలోచనకు సంబంధించిన కార్యక్రమాలకు ఉచితం ఇవ్వాలని చెప్పని ట్రస్ట్ నిర్ణయించింది. అందుకని నేను ట్రస్ట్ నిర్వాహకుల్ని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు అన్నింటిలో మీరు అందరూ భాగస్వాములు కావాలని నా కోరిక. నేను ఎవరిని పిలిచి మీరు స్వర్ణ భారతి రండి, మీరు డొనేషన్ ఇవ్వండి, మీరు ఫలానా చేయమని చెప్పరు. చూడండి, ఇక్కడ మీకు మనసుకు నచ్చితే మీ ఊరిలో చేయండి. లేదు మీరు అందరూ సొంతంగా ఐడియాలున్నా డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్న వాళ్ళందరికీ ఐడియాలు ఉండవు. ఐడియా ఉండి, డబ్బుండి, ఉద్దేశం ఉంటే కొంతమందికి ప్లాట్ఫామ్ ఉండదు, ఎట చేయాలో చేత కాదు. మీకు ఎవరు ఎట చేయాలో చేత కాకపోతే మీ డబ్బులు సరిగా ఖర్చు పెట్టడం కోసం స్వర్ణ భారత్ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చి దీన్ని ఉపయోగించుకోండి. పలానా వాళ్ళ సౌజన్యంతో స్కిల్ డెవలప్మెంట్ మల్లారెడ్డి కళాశాల సౌజన్యంతో, వొకేషనల్ కోర్స్ ఆంధ్ర బ్యాంక్ జిఎంఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో, గ్రాన్యూల్ ఇండియా సౌజన్యంతో, మోహన్ రెడ్డి గారి కంపెనీ సౌజన్యంతో, ఇలా ఎవరికి వాళ్ళు. అలాగే మధ్యాహ్నం మెడికల్ క్యాంప్ జరుగుతుంది. మెడికల్ క్యాంప్ జరిగితే ఒక 50,000 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ రోజు. ఆ రోజు అందరికి భోజనాలు పెట్టాలి. దానికి పలానా వాళ్ళ సౌజన్యంతో ఈ రోజు మెడికల్ క్యాంపు అని మనం ఆ విధంగా మనం కూడా దాంట్లో ఒక భాగస్వాములు కావచ్చు. ఈ అలవాటు మనందరి జీవితంలో అయితే కొంతవరకు సమాజంలో పరస్పర అభిమానం పెరుగుతుంది. మా తాత ఒక మాట చెప్పాడు నాకు, సంతోషం అంటే ఏంటి అని. నేను చెప్పాను, సంతోషం అంటే ఏంది? అమ్మ నాన్న లేకపోతే అమ్మమ్మ తాతని చూస్తే సంతోషం అంతేనా అన్నాడు.
లేదా నేను చెప్పాను సంతోషం అంటే ఏంది, మా ఊరు చదువుకుండా ఉండి సెలవు వచ్చేసి ఊరికి వస్తే సంతోషం అంతేనా అన్నాడు. పోయి బావిలో దూకి ఈత కొడితే సంతోషం అంతేనా అన్నాడు. ఇంకా లడ్డు తింటే సంతోషం, పండగ రోజు అరిసి తింటే సంతోషం, లేదా కోడి కూర తింటే సంతోషం అంతేనా అంటారా అన్నాడు. ఇంకేందో చెప్పబోయా అన్న. ఇవన్నీ సంతోషం, అనుమానం లేదు. కానీ నీవు చేసే పని ద్వారా ఎదుటి వాడి మొహంలో కానీ నవ్వు కనబడితే, సంతోషం వస్తే నీది మామూలుదంతా ఆనందం, అది మహదానందం రా అని చెప్పాడు ఆయన. ఇది ఆనందం అయితే అది మహదానందం. బై యువర్ యాక్ట్స్, బై యువర్ డీడ్స్, బై యువర్ గుడ్ వర్క్, బై యువర్ స్మాల్ ఇనిషియేటివ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేక్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫీల్ హ్యాపీ, ఇఫ్ యూ కెన్ సీ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్, దట్ ఈస్ ద రియల్ గ్రేట్ హ్యాపీనెస్ అని చెప్పని మా తాత నాకు చిన్నప్పుడు చెప్పాడు. నాకు సంఘం కూడా, ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా నాకు నేర్పించింది. సంఘం ఇచ్చిన క్రమశిక్షణ, సంఘం ఇచ్చినట్టే ఆ తర్ఫీదు వల్లనే నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే నాకు వారసత్వం లేదు, రాజకీయాల్లో జవసత్వం మాత్రం ఉంది. డైనాసిటీ లేదు, వెనక టైటిల్ లేదు, గాంధీ అనో నెహ్రూ అనో పలానా కుటుంబం అట్టని. నేను వారసత్వాన్ని నమ్మను కూడా. అందుకే మా అబ్బాయి చాలామంది చెప్తున్నారు, సార్ అబ్బాయి మీకన్నా పొడవు ఉన్నాడు, ఇంకా స్మార్ట్గా ఉన్నాడు, మీకు డబ్బులు లేవు కానీ మీ అబ్బాయికి డబ్బులు కూడా ఉన్నాయి, వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి రాజకీయాలు ఎందుకు దిగడానని. నేను చెప్పాను, దిగాడా దిగకూడదని అతని ఇష్టం, కానీ నేను మాత్రం ప్రోత్సహించను. వెంకయ్యనాయుడు గారు కొడుకు కాబట్టి ముందు వచ్చి కూర్చోమని పెద్దపీట వేయను. వీరైతే ఇంకా వద్దురా అని నేనున్నాను, నా తర్వాత చూద్దురని చెప్తాను కావాలంటారు అని. అదృష్టవశాత్తు అతను కూడా వ్యాపారం చేసుకుంటున్నాడు. సహకారమే కానీ రాజకీయంలో వద్దామనే ఉద్దేశం లేదు. మా అమ్మాయి చాలామంది చెప్తుంది, అమ్మాయి బాగా తెలివిగా ఉంది సార్, బాగా పనిచేస్తుంది, ఓపిక ఉంది, ఎందుకు మీరు అనౌన్స్ చేయకూడదు, అమ్మాయిని అనౌన్స్ చేయకూడదు, ఏం అనౌన్స్ చేయమంటారని చెప్పి. ఏం అనౌన్స్ చేయమంటారు సార్, వారసురాలుగా అని చెప్పి. నేను సేవలో నాకు వారసురాలైతే నాకు అభ్యంతరం లేదు, కానీ రాజకీయంగా వారసురాలు కావాలని నేను కోరుకోవడం లేదు. అదృష్టవశాత్తు మా అమ్మాయికి కూడా అలాంటిది లేదు. మా అమ్మాయి ఒక మాట చెప్పింది, నాయకుడు అంటే ఎవరు, రాజకీయ నాయకుడేనా? నాయకుడు అంటే ఏ వృత్తులైతే ప్రావీణ్యం చూపిస్తాడో అతను నాయకుడు. డాక్టర్ నాయకుడు, యాక్టర్ నాయకుడు, ట్రాక్టర్ నడిపే రైతు నాయకుడు, నర్స్ నాయకురాలు, టీచర్ నాయకుడు, కవి నాయకుడు. ఇలా వాళ్ళందరూ వాళ్ళ ప్రతిభ చూపిస్తే దే ఆర్ ద లీడర్స్ హూ లీడ్ అదర్స్. నేను సమాజానికి కొంత సహాయం చేద్దాం అనుకుంటున్నాను, దాంట్లో నాకు సంతృప్తి ఉందని అమ్మాయి నేను చెప్పకుండా ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చింది పేపర్కి. నేను చూసి చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయం మీకు తెలుసు, ఈ డైనాసిటీ ఇన్ డెమోక్రసీ ఇస్ నాస్టీ, but it tasty to some people. Somehow I don't like it. That's why I don't encourage also this dynastic politics. కాబట్టి మనం ఇలాంటి స్వచ్ఛంద ఉద్దేశం లేకపోతే ఐడియా ఏదో ఉండి ఉంటుంది. నాయుడు గారికి ఐడియా ఏదో ఉండి ఉంటుందని, ఐడియా ఏం లేదు. ఆ ముందు అనుకున్నారు నాయుడు గారు ఈసారి పోటీ చేస్తారు నెల్లూరులో అని. నేను చేయనయ్యా అని చెప్పాను. లేకపోతే వాళ్ళ అబ్బాయిని చూస్తాడు అన్నారు, లేదు అని చెప్పాను. ఈసారి అయితే వాళ్ళ అమ్మాయి బహుశా గ్యారంటీకి వస్తుంది, అందుకే ఇదంతా ప్లాన్ చేస్తున్నాను, అది కూడా లేదని చెప్పి నిరుత్సాహపడిపోయారు. ఏదో పెద్ద ఆలోచనలో ఉన్నాడు నాయుడు గారిని. పెద్ద ఆలోచనలో ఉన్నాను. నాకున్న పెద్ద ఆలోచన, మిగిలిన ఆలోచన ఒకటే, ఈ దేశం శక్తివంతమైన దేశంగా తయారు కావాలా, మోడీ గారి నాయకత్వాన భారతదేశం ఒక సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పేదరికాన్ని పారగొట్టి, ఆర్థిక అసమానతలు తగ్గించి, దోపిడీని తగ్గించి, అవినీతిని తగ్గించి, అందరం అశాంతిని పోగొట్టి సంతోషంగా బతకగలిగితే అదే మిగిలి ఉండే కోరిక నాకు. అది నేను అన్నీ చూశాను. ఈ తెలంగాణలో మొదటిసారి ఈ సమావేశం కాబట్టి చెప్తున్నాను మనసు వైపు. నేను అన్నీ చూశాను. పల్లెటూరులో పుట్టాను. చిన్నప్పుడు 3 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళాను. నేను కాన్వెంట్ చదువుకునే అవకాశం లేదు నాకు. అందుకే ఇంగ్లీష్ కూడా అంత బాగా ప్రావీణ్యత లేదు నాకు. ఐటీ కూడా పెద్ద తెలవదు. ఇప్పుడు మా మనవరాళ్ళు నాకన్నా బాగా వాళ్ళు కంప్యూటర్ ఆపరేట్ చేస్తారు, టెలిఫోన్ చూస్తారు. నాకు టెలిఫోన్ కూడా సరిగ్గా ఉపయోగించడం చేత కాదు. పైపించి పిఆర్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి. టీవీ కూడా సరిగ్గా తిప్పలేను నేను, ఎందుకంటే నేను చిన్నప్పుడు వీధి బడిలో చదువుకున్నా. అంచెలంచెగా వచ్చా. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ వరుసగా అన్నీ చూసి ఈ స్థాయికి వచ్చా. ఇంతకుముందు గ్రామాలకు మంత్రిగా ఉన్నా. మీలో చాలామంది గ్రామాలు వదిలిపెట్టి టౌన్లకు పోతున్నారు కాబట్టి నేను కూడా గ్రామీణ అభివృద్ధి నుంచి పట్టణాభివృద్ధి మంత్రి అయిపోయాను. ఇప్పుడు ఇంతకుముందు రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్. మిగిలిన కోరిక ఏంటంటే ఈ దేశం మంచి పదంలో పోతూ ఉంది, దీన్ని కొనసాగించాలి. నేను రాజకీయం మాట్లాడడం, ఇతర పార్టీల మీద విమర్శ చేయడం కూడా ఉద్దేశం కాదు, సందర్భం కూడా కాదు. కానీ అది ఒకటి తప్పితే మరి ఏ ఉద్దేశం లేదు. అందుకని ఈ ప్రాంతంలో ఈ ట్రస్ట్ పెట్టిన తర్వాత మీరందరూ కూడా ఈ ట్రస్టును ఆశీర్వదించండి, అభిమానించండి, సహకారం ఉంచండి. సహకారం ఎలా? డబ్బుతోనే కాదు. వచ్చి మెడికల్ క్యాంప్ జరిగితే వాలంటీర్గా పాల్గొండి. మోటార్ సైకిల్, కారు స్టాండ్ దగ్గర ఆ పని చూడండి, లేదా లైన్ నిలబెట్టే పని చూడండి, లేదా భోజనం వడ్డిచ్చే దగ్గర వడ్డన చేయండి, లేకపోతే మందులు ఇచ్చే దగ్గర మందులు ఇచ్చే దాంట్లో సహకరించండి, లేదా స్టేజ్ మేనేజ్మెంట్ చూడండి, లేదా
ఇంకొకదన్నా ఊరిలో చుట్టుపక్కల అనౌన్స్మెంట్ చేయించండి అని ఆటోలో పలానా మెడికల్ క్యాంప్ ఉంది, అందరు రావచ్చు, పాల్గొవచ్చు అని చెప్పని. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మీ పేరుతో ప్రకటన చేయండి, పలానా వైద్య శిబిరం ఉంది, పలానా రోజు జరగబోతుంది, దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పని. వాలంటీర్గా అందుకని స్వర్ణ భారత మిత్ర మండలని ఇవాళ కొంతమంది యువకులు ముందుకు వచ్చారు. ఉదయాన్నే ప్రాథమికంగా వాళ్ళతో కూర్చొని మాట్లాడాను నేను. రాజకీయాలతో నిమిత్తం లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా కొంత సేవ చేయడం కోసం ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకోమని చెప్పని నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. స్వామి వివేకానందుడు కూడా చెప్పాడు, పేదరికాన్ని పోగొట్టాలంటే ఒక మార్గం, పేదరికంలో నుంచి ఉద్యోగ ఉపాధి కల్పన వైపు వాడిని మళ్ళించేంటే శక్తిని వాడికి ఇవ్వాలి తప్పితే ఒక్కరోజు ఆహారం ఇస్తే, ఒక్కరోజు ధనం ఇస్తే పేదరికం పోదు అని ఇది మన అనుభవం కూడా చెప్తోంది. అందుకని అందరూ కూడా దయచేసి ఆ రీతిలో ఆలోచించాలి. ట్రస్ట్కి మీరందరూ కూడా వస్తూ ఉండండి. మీరు ఏమి చేయకపోయినా కార్యక్రమాలకు వస్తూ ఉండండి. అది పెద్ద సహకారం, మీకున్న మమకారానికి అది ఒక నిదర్శనం. అదే ఈ యొక్క ట్రస్ట్కి సహకారం అవుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అందుకని మిత్రులారా, ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి ఆయన వచ్చాడు, చాలా సంతోషం. అలాగే కేంద్ర మంత్రి మరి మనోహర్ పరీకర్ గారు బిజీగా ఉన్నాడు, గోవాలో ఎలక్షన్ జరుగుతూ ఉంది, గోవా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన మనోడు దాకా. ఇప్పుడు మళ్ళా కొంతమంది ఆయన వైపు చూస్తున్నారు, మనందరం కూడా చూస్తున్నాం, మా పత్రికలు అంతా కూడా. అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఇది చేశాడు. ఈ మా ట్రస్టీలందరినీ ఒక్కసారి పరిచయం చేసి నేను ముగిస్తాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఉండాలి మొదటిసారి కాబట్టి. ఈ ట్రస్టీలో ఇక్కడ మొత్తం స్వర్ణ భారత్, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ అన్నిటి కలిపి ఈ ట్రస్ట్కి అంతా చైర్మన్ శ్రీ విష్ణురాజు గారు. విష్ణు ఉన్నాడా? ఈ విష్ణురాజు గారు ఇంతకుముందు మనం రాశి సిమెంట్స్ పేరు ఉంటాం, బివి రాజు గారని. ఆయన మనవడు, ఆయన వారసుడు. ఒక చెప్పాలండి, ఆయన పద్మభూషణ్ బిరుదాంకితుడు. ఆయన వారసుడిగా మొన్నటిదాకా అంజనీ సిమెంట్స్ నడిపి మిగతా పరిశ్రమలో ఉన్నాడు. ఆయన ఈ ట్రస్ట్కి చైర్మన్. ట్రస్ట్ చైర్మన్లో మారుతూ ఉంటారు, 3 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి. రెండవ ఆయన శ్రీ మండవ ప్రభాకర్ రావు గారు. ఉన్నాడా? ప్రభాకర్ రావు గారు కింద ఉన్నాడు ఇందాక. మండవ ప్రభాకర్ రావు గారు ఎక్కడ? అక్కడ వెనకున్నారు. విజయవాడ చాప్టర్కి ఆయన అధ్యక్షుడు, ఆయన మండవ ప్రభాకర్ రావు గారు. మూడవది ఈ హైదరాబాద్ చాప్టర్కి అధ్యక్షుడు శ్రీ చిగురుపాటి కృష్ణప్రసాద్ గారు. ఆయన పారిశ్రామికవేత్త, గ్రాన్యూల్ ఇండియా కంపెనీకి అధిపతి. ఈయన గురించి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈయన ఈ వైనరీ కూడా డెవలప్ చేస్తున్నారు. వైన్